543 పార్లమెంట్ స్థానాలని ఒంటరిగానే గెలుచుకోవాలనేటువంటి లక్ష్యం ఉంది మాకు. ఆ లక్ష్య సాధనలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి విజ్ఞప్తి దయచేసి, కాంగ్రెస్ ఈస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ వెస్ట్ అయితే తప్ప ఈ రెండు కలిసి ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి గారు వారి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పినరా, లేకపోతే ఆ నిమిషానికి ఏం చెప్పాలన్నా అర్థం కాక, ఎందుకంటే పక్కన రాసిస్టర్లు ఎవరు ఉండరు కాబట్టి ఏం దోస్తా చెప్పినా నాకు తెలియదు. కానీ ఆయన చెప్పిన మాటలు మాకెందుకు సహకరించేలా ఉంటాయి? ఆయనే చెప్తా ఉన్నాడు కదా, మొన్న డిసెంబర్లో ఒక కేడీని దించడం, రేపు మోడీని దించుతామని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాకు మిత్రుడు ఎట్లా ఉన్నాడు? భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఇట్లా మైక్ పట్టుకున్నప్పుడు ఆ నిమిషానికి ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాక తప్పించుకునేందుకు చెప్పిన సమాధానాలతోటి రేవంత్ రెడ్డి గారికి మాకేం దోస్తాను ఉండదు సార్. ప్రజల్ని మేము గౌరవిస్తాం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తాం. 5 సంవత్సరాలు ఆయనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. సాదుకుంటారా, చంపుకుంటారా అన్నట్టు ఉంచుకుంటాడా, పోగొట్టుకుంటాడా ఆయన కర్మ, దానికి మేమేం చేస్తాం? నేను ఇందాకే చెప్పిన, ఆయన కుర్చీ గుంజటోడు ఎవడనుంటే ఎడమ పక్కన ఉన్నాడో కుడి పక్కన ఉన్నాడో గుంజుకోవాలి. ఆయన ఎవరిని కూర్చోబెట్టుకుంటున్నాడు అనేది ఆయన ఆలోచించుకోవాలి. దానికి మాకేం సంబంధం ఉంటుంది సార్? మేము అన్ని పొలిటికల్ పార్టీస్ని సమాన దూరంతో చూస్తాం సార్, అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎన్డీఏ. రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏం చేసింది, మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది అనేది మీరు క్లియర్గా చెప్పారు. అట్లనే మీరు మీకే ప్రత్యేకంగా ఓట్లు ఎందుకు వేయాలి, మీరు ఏం చేశారనేది కొన్ని పాయింట్స్ వరకే చెప్పారు. ఇప్పుడు నేను క్లియర్గా అడుగుతున్నా, మీకు రఘునందన్ రావు అనే వ్యక్తికి మెదక్ పార్లమెంట్లో ఓటు ఎందుకు వేయాలి, అదొకటి. తర్వాత దేశవ్యాప్తంగా మోడీ హవా ఉంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనే స్థాయి దాకా తీసుకుపోతే, ఆ తర్వాత జరిగిన సంస్థాగత మార్పులు కానివ్వండి, ఇంకేం మార్పులైన తర్వాత కూడా ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనుకున్న దశలో కేవలం 8 సీట్లకు మాత్రమే మీరు పరిమితం అయిపోయారు. అది అక్కడి నుంచి ఇప్పుడు 10 సీట్లు 14 సీట్ల దాకా మేము గెలుస్తాం, అత్యధిక సీట్లు మాకే వస్తాయని చెప్తున్నారు. అది ఏ విధంగా చెప్పగలుగుతారు? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్కి బీజేపీకి బాగా మిత్రబంధం ఉంది, వాళ్ళు బాగా కలిసిపోతున్నారని చెప్పి నిన్న మొన్న మీటింగ్లో కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఎవరు కూడా మీరు పూర్తి స్థాయిలో ఖండించలేకపోతున్నారు. దానికి కూడా మీరు సమాధానం చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటి కార్యాలయానికి సంబంధించిన అధికారులు కవిత గారిని పిలిచే కంటే ముందు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా ఈడీ ఆఫీస్కి పిలిచింది, రాహుల్ గాంధీ గారిని కూడా ఈడీ ఆఫీస్కి పిలిచింది. ఆఖరికి ప్రియాంక వాద్రా గారి భర్త రాబర్ట్ వాద్రా గారిని కూడా పిలిచి 8 గంటలు 14 గంటలు కొన్ని పేపర్లు గ్రిల్ చేసినాయి అన్నారు, కొన్ని పేపర్లు చీజ్ చేసినాయి అన్నారు, కొన్ని పేపర్లు ఇంట్రాగేషన్ చేసినాయి అని చెప్పారు. మొత్తానికైతే ఈడీ కార్యాలయానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాబర్ట్ వాద్రా గారు కూడా ఆహ్వానించబడ్డారు, ప్రశ్నించబడ్డారు, క్రాస్ చెక్ చేయబడ్డారు. మరి సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటని ఎందుకు మాట్లాడతలేదు? కొంతమంది టీవీ ఛానల్ మిత్రులు, కొంతమంది టీవీ ఛానల్ నడుపుతున్నటువంటి యాజమాన్యాలు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఎజెండా కోసం, ఎర్ర జెండా ఎలిసిపోయింది కాబట్టి, ఎర్ర జెండా పేరు మీద జనాలకు అయితే మాకు గుర్తింపు లేదు కాబట్టి మేమేదో ఓ టీవీ ఛానల్ పెట్టుకుని ఆ టీవీ ఛానల్ పేరు మీద మా మొదటి ముద్దాయి లేదా మొదటి శత్రువు భారతీయ జనతా పార్టీ కాబట్టి వాళ్ళని విమర్శించడం తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ పుట్టినటి నుంచి రేపటి దాకా ఎప్పటికైనా ఒకే స్టాండ్ మీద ఉంటుంది, ఒకటే రకంగా పోతా ఉంటుంది. కాబట్టి సోనియాని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఏ ఛానల్ కూడా చెప్పలేదు. కానీ కవితను అరెస్ట్ చేయకపోతే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒకటని నచ్చిన వ్యాఖ్యానాలు చేశారు. అమాయకులైనటువంటి మా తెలంగాణ సమాజాన్ని నమ్మించడం లోపల వాళ్ళు సఫలీకృతమైంది తప్ప సంస్థాగతంగా ఏదో జరిగింది, ఇంకోటి జరిగింది అనేటువంటి మాటలు నేను నమ్ముతలేదు. 2023 నవంబర్లో ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో ఏ వాతావరణం అయితే ఉందో, చంద్రశేఖరరావుని ఇంటికి పంపిద్దాం, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని తెచ్చుకుందామని అయితే ఎట్లయితే ప్రజలు భావించిండ్రో, ఇప్పుడు 2024 ఏప్రిల్కి వచ్చేసరికి ప్రజలు అట్లే భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన బూటక హామీలను పక్కకు పెట్టి ఈ రోజు ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని మళ్ళొకసారి అధికారంలోకి తెచ్చుకోవాలని ప్రజలు చాలా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా పోతాం. మీరు అన్నారు అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎట్లా వస్తాయి మీకు అని అన్నారు. 2018 నవంబర్లో మేము గెలిచింది ఒకటే సీటు, మాకు వచ్చింది 7% ఓట్లన్నా. కానీ 4 నెలల తర్వాత ఏప్రిల్ 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మాకు వచ్చింది 21% ఓట్లు వచ్చినాయన్న. 4 పార్లమెంట్లు గెలిచినాం. 21 అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ మిగతా 2 రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. దిస్ ఐఎమ్ కంపేరింగ్ విత్ 2018 నవంబర్ నుంచి 2019 డిసెంబర్ లెక్కలు చెప్తా ఉన్నాను. అసెంబ్లీకి వచ్చిన 7% ఓట్లు, పార్లమెంట్కి వచ్చిన 21% ఓట్లు.
అసెంబ్లీలో వచ్చింది ఒక ఎమ్మెల్యే, పార్లమెంట్కి వచ్చింది 4 ఎంపీలు. పార్లమెంట్లో పోలైనటువంటి సీట్లను ఓట్లను లెక్కేసుకున్నట్లయితే 21 అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ మిగతా 2 పార్టీలను దాటి ముందుకు పోయిందన్న అవుట్ ఆఫ్ 119. ఈ రోజు 2023 నవంబర్లో జరిగిన ఎన్నికలలో, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి ఓట్లు 14.6% వచ్చినాయన్న. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇన్ ద సేమ్ యాంగిల్ 7% నుంచి 21% పోయిన మేము 2018 నుంచి 2019 ఏప్రిల్కి 7% అసెంబ్లీకి వస్తే పార్లమెంట్కి 21కి పోయినాం. ఇవాళ 2023 నవంబర్లో 14.5% తెచ్చుకున్న మేము 3 టైమ్స్ మల్టిపుల్ అయితే మేము ఎంతకు వస్తామో పార్లమెంట్ ఎన్నికలలో 2024 ఏప్రిల్లో మీరు ఆలోచించండి. దాదాపు 44 నుంచి 45% ఎదుగుతాం. కాబట్టి మేము డబుల్ డిజిట్లో గెలుస్తాం. వీఆర్ ఓన్లీ ద పార్టీ విచ్ ఈస్ గోయింగ్ టు లీడ్ మెజారిటీ సీట్స్ ఇన్ తెలంగాణ ఆల్సో. ఇప్పుడు మీరు మెజారిటీ స్థానాలు గెలుస్తామని మీరు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్తా ఉన్నాడు ప్రజాపాలనకు రిఫరెండం ఈ పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్తా ఉన్నాడు. మీరేమో మెజారిటీ స్థానాలు గెలుస్తా ఉన్నారు. అంటే మోడీ పాలన కూడా రిఫరెండంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు భావిస్తారా అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, ముందుంది ముసల్లా పండుగ అని రేవంత్ రెడ్డిని పదే పదే మీరు అంటున్నారు. లెఫ్ట్ ఎవరు చేరుకుంచుకోవాలి, రైట్ ఎవరు చేరుకుంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చేరు అని అంటున్నారు. అంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆగస్టు సంక్షోభం ఏమన్నా వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు నేను నిన్న మాట ఎందుకు మాట్లాడినంటే ఆగస్టు 15కి నేను రైతుల 2 లక్షల రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి గారు ప్రకటించి. నేను అడుగుతున్న ఆగస్టు దాకా ఎందుకు ఆగుతున్నావు అన్న? జూన్ 6వ తారీఖు ఎలక్షన్ కూడా అయిపోతుంది కదా. జూన్ 7 నాడు 2 లక్షల రుణమాఫీ చేయి. ఎందుకు చేస్తలేవు? ఏం చెప్పారు మీరు? మీరు మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మీడియాతో మాట్లాడితే ఎలక్షన్స్ అప్పుడు రకరకాల సందర్భాల్లో చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే చెప్తాను. నవంబర్లో లోన్ కట్టుకుంటే ₹1,00,000 మాఫీ అవుతుంది. ఒకవేళ తెలిసి తెలియక ఎవరైనా రైతు ₹1,00,000 లోన్ కట్టుకుని ఉంటే దయచేసి మళ్ళీ పోయి 2 లక్షల లోన్ తీసుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అయినాక సంతకం పెట్టేది 2 లక్షల రైతు రుణమాఫీ మీదనే అన్నారు. సరే, డిసెంబర్ 9 పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా పోనీ అన్న. జూన్ 9కి చేయి. ఆగస్టు దాకా ఎందుకన్నా? జూలై ఆగస్టు దాకా ఎందుకు పోతా ఉన్నాం? మేము ఆయన మంచిగా ఉండాలనే కోరుకుంటాం, 5 ఏళ్ళు ఉండాలనే కోరుకుంటాం, ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం. కానీ నీ పార్టీలో జరుగుతున్నటువంటి లెక్కలు ఏమున్నాయో నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మేము ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి చెప్తా ఉన్నాం తప్ప మేము ఇంకొక రకమైనటువంటి సూచన చేయట్లేదు ఆయనకి. ఆయనతో మాకు సంబంధాలు, బాంధవ్యాలు అందుకంటే లేవు సార్. ఇకపోతే ఇంకొక ప్రశ్న ఏదన్నారు. సో ఒక తెలంగాణకే రెఫరెండం కాదండి ఇది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలనకి మేము దీన్ని రెఫరెండంగా స్వీకరించేటువంటి దమ్ము, ధైర్యం మాకు ఉంది. కాబట్టి ఇక 10 ఏళ్లలో మేము ఇది చేసినాం, ఇక ఇది మా ప్రోగ్రెస్ కాబట్టి దీన్ని చూసి ఓట్లేని అడుగుతున్నాం. మేము కొత్తగా 2 లక్షలు మాఫీ చేస్తాము, 2000 పింఛన్ని 4000 చేస్తాము, స్కూటీలకి ఫ్రీ ఇస్తాము, స్కూటీలలో పెట్రోల్ ఫ్రీ ఇస్తామని ఉచిత హామీలు ఇచ్చి